హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి డ్రీమ్ లెవెన్లో ఫ్యాంటసీ యాప్లో గ్రాండ్ లీగ్ బేసిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలంటే బేసిక్స్ అనేవి ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే దానికోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఐపీఎల్కి చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ వాడేది డ్రీమ్ లెవెన్ ఫ్యాంటసీ యాపే కాబట్టి, సో అందులో గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలంటే అలాంటి బేసిక్స్ని యూస్ చేయలేదు. దానికోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో డెఫినెట్గా వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక మంచి అప్డేట్ ఇది. సో ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. సో వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా కొత్త వాళ్ళకి కూడా వీడియో రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో డ్రీమ్ లెవెన్ ఫ్యాంటసీ యాప్లో గ్రాండ్ లీగ్ బేసిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు ఒక 6 పాయింట్స్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పిచ్ రిపోర్టు. సో స్టార్టింగ్ మనం ఏ మ్యాచ్ తీసుకున్నా సరే స్టార్టింగ్ పిచ్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సో పిచ్ రిపోర్ట్ని బట్టి మన టీం అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిచ్ రిపోర్ట్ అనేది చూసుకుంటే మనకి పిచ్ బ్యాటింగ్కి సపోర్ట్ చేస్తుందా లేదా పిచ్ బౌలింగ్కి సపోర్ట్ చేస్తుందా అని మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి సో పిచ్ బ్యాటింగ్ సపోర్ట్ చేస్తే ఎక్కువ మంది బ్యాట్స్మెన్స్ తీసుకొని పిచ్ చేసుకొని వెళ్ళాలి. అలాగే పిచ్ బౌలింగ్ సపోర్ట్ చేస్తే కనుక ఎక్కువ మంది బౌలర్ని తీసుకొని వెళ్తేనే కనుక మన పిచ్ కండిషన్ చూసుకుని వెళ్తేనే కనుక మనకి మంచి మనీ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ వైస్ కెప్టెన్. సో కెప్టెన్ వైస్ కెప్టెన్ పిక్ అనేది హైయెస్ట్ పాయింట్స్ వచ్చేది మన 11 మంది ప్లేయర్స్లో హైయెస్ట్ పాయింట్స్ వచ్చేది కెప్టెన్ వైస్ కెప్టెన్ నుంచి. కాబట్టి సో కెప్టెన్ వైస్ కెప్టెన్ పిక్ అనేది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని పెట్టుకోండి. మనకి ఇచ్చిన 11 మంది ప్లేయర్స్ ఆప్షన్లో ఒక మంచి బెస్ట్ 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అందులో కెప్టెన్ వైస్ కెప్టెన్ పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రాటజీస్. సో స్ట్రాటజీస్ అనేది ప్రీవియస్ మ్యాచెస్ రికార్డ్ చూసుకోండి. అలాగే ఇప్పుడు ఈ రోజు జరిగే మ్యాచ్ గ్రౌండ్లో ఎవరికైతే రికార్డ్ ఉందో అనేది ప్రతి మ్యాచ్ కూడా అప్డేట్ చూసుకోండి. ఇవన్నీ చూసుకొని కరెక్ట్ స్ట్రాటజీతో ఫాలో అవుతేనే మనకి మన టీం అనేది సక్సెస్ అవుతుంది. మన టీం అనేది మంచి మనీ అనేది ఎర్న్ చేసి మంచి ర్యాంకింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్గా మనకు స్ట్రాటజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి మ్యాచ్కి కూడా మనం కరెక్ట్ స్ట్రాటజీతో ఫాలో అవుతే మనకి ప్రతిదీ కూడా కనుక ఒక మంచి మనీ అనేది ఎర్న్ చేయడానికి ఈ గ్రాండ్ లీగ్లో అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ మోర్ టీమ్స్ అండ్ మోర్ మనీ. సో గ్రాండ్ లీగ్లో డ్రీమ్ లెవెల్లో 100% ఎన్ని ఎక్కువ టీమ్స్ పెట్టుకుంటే అంత మనీ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎగ్జాంపుల్కి మీరు 10 టీములు పెట్టుకున్నారనుకో, మీరు ఎక్కువ టీములు పెట్టుకుంటే విన్నింగ్ పర్సెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 1 or 2 టీమ్స్ గ్రాండ్ లీగ్లు పెట్టి విన్ అవ్వాలంటే చాలా కష్టం, ఎవరి వల్ల అవ్వదు. సో అందుకే నేను మినిమం ఒక 10 టీమ్స్ని స్టార్ట్ చేసుకోండి. 10 టీమ్స్ కంపల్సరీగా పెట్టుకోండి. సో మనం విన్నింగ్ పర్సెంటేజ్ పెరగాలంటే ఎక్కువ టీమ్స్ పెట్టుకోవాలి కాబట్టి ఎక్కువ టీములు పెట్టుకొని వెళ్ళండి. సో అలా పెట్టుకొని వెళ్తే మనకి మంచి మనీ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది, మంచి ర్యాంకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేది ర్యాంక్స్ అనేది ఏ విధంగా వస్తాయి, మన స్టార్టింగ్ నుంచి కంప్లీట్గా బేసిక్స్ అన్ని ఫాలో అవ్వాలి కదా. సో ఫాలో అవ్వాలంటే స్టార్టింగ్ పిచ్ రిపోర్టు, నెక్స్ట్ మన 11 మంది ప్లేయర్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీగా ఎవరు ఆడతారో చాలా జాగ్రత్తగా పిచ్ రిపోర్ట్ని బట్టి మొత్తం అన్ని చూసుకోవాలి. కెప్టెన్ వైస్ కెప్టెన్ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. స్ట్రాటజీస్ వాడాలి. సో ఎక్కువ టీమ్స్ పెట్టుకోవాలి, ఫిక్స్డ్ ప్లేయర్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి, చాలా బేసిక్స్ ఉంటాయి. సో బేసిక్స్ అన్నీ ఫాలో అయితే కరెక్ట్గా మనకి ర్యాంక్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 6th పాయింట్ లైవ్. సో లైవ్ అనేది కంపల్సరీగా ప్రతి మ్యాచ్కి మీరు చూడండి. సో లైవ్ చూడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో నెక్స్ట్ మనకి పిచ్ కండిషన్ అనేది ఏ విధంగా ఉందో మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అంతే కదా, మనం లైవ్ చూస్తే మనకి ఆ పిచ్ కండిషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ అదే గ్రౌండ్లో మ్యాచ్ ఉన్నప్పుడు మీకు ఏ టీంతో వెళ్తే ఏ ప్లేయర్తో వెళ్తే మీకు మంచిగా ముందుకెళ్తుంది మన టీం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి పిచ్ రిపోర్ట్ మనకి లైవ్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సో లైవ్ చూస్తే నెక్స్ట్ మ్యాచ్కి మీకు చాలా అడ్వాంటేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో డెఫినెట్గా లైవ్ అయితే చూడండి. సో 6 పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ పిచ్ రిపోర్టు, తర్వాత కెప్టెన్ వైస్ కెప్టెన్, తర్వాత మంచి స్ట్రాటజీస్తో వెళ్ళాలి. ఎన్ని ఎక్కువ టీమ్స్ పెట్టుకుంటే గ్రాండ్ లీగ్లో ఎక్కువ విన్నింగ్స్ అనేది వస్తుంది. తర్వాత ర్యాంక్స్ అనేవి రావాలంటే అన్ని ఫాలో అవ్వాలి, అన్ని బేసిక్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వచ్చేసి లైవ్ కూడా కంపల్సరీగా 100% చూడాలి. సో గ్రాండ్ లీగ్లో కంపల్సరీగా ఒక ఓపిక అంటూ ఉండాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ 1 or 2 స్టార్టింగ్ మ్యాచెస్లోనే మనం గ్రాండ్ లీగ్ విన్ అవ్వలేం కదా. సో చాలా రకాల స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. సో డే బై డే ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సో ఇవన్నీ అవ్వాలంటే మన స్టార్టింగ్ నుంచి బేసిక్స్ అన్నీ ఫాలో అవుతాలి, ఎక్కువ టీమ్స్ పెట్టుకోవాలి, ఓపిక అనేది ఉండాలి. సో డెఫినెట్గా మన టార్గెట్ 2 months కాబట్టి 2 monthsలో
మనం కొంత ఇన్వెస్ట్మెంట్ అని మనం దీనికి పెట్టుకుంటే మనం ఒక పర్టికులర్ వేలో వెళ్ళాలి. మనం ఇప్పుడు 10 టీమ్స్ పెట్టాం కదా, ఒక మంచి ఫార్ములాతో వెళ్తే కనుక ర్యాంక్స్ రాకపోయినా సరే మన టీమ్స్ అనేవి సేఫ్ జోన్లో ఉంటాయి. సో ఈ ఒక మ్యాచ్కి కాకపోయినా సరే నెక్స్ట్ మ్యాచ్కి అయినా సరే మన ఫార్ములా అనేది ఏదో ఒక మ్యాచ్కి అప్లై చేసుకుంటే డెఫినెట్గా ఈజీ అవుతుంది. ఏదో ఒక మ్యాచ్కి ఒక మంచి ర్యాంక్ అనేది తగులుతుంది. సో అందుకే చెప్తున్నా, ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాచ్లే కాకుండా మనకి 2 మంత్స్ టార్గెట్లో ఏదో ఒక మ్యాచ్కి మనకి డెఫినెట్గా ఒక మంచి ర్యాంకింగ్ రావాలంటే ఓపికతో ఉండాలి. డెఫినెట్గా మనకి ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది. మనం మంచి స్ట్రాటజీతో వెళ్తే డెఫినెట్గా ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ దాకా మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ ఒక బేసిక్స్ గురించి ఇంకో వీడియో చేస్తున్నాను, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీ సపోర్ట్ అయితే నాకు డెఫినెట్గా ఉండాలి. సో ఇక్కడ దాకా అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు డ్రీమ్11 యాప్ యొక్క బేసిక్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను క్లియర్గా. ప్రతిదీ కూడా మీకు క్లియర్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న డ్రీమ్11 యాప్ను అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రికెట్, ఫుట్బాల్, అలాగే కబడ్డీ, బాస్కెట్బాల్, బేస్బాల్ ఈ విధంగా ఉంటాయి. సో మనది క్రికెట్ కాబట్టి క్రికెట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అప్కమింగ్ మ్యాచెస్ అని ఉంది కదా, అందులో ఇక్కడ న్యూజిలాండ్ ఉమెన్స్ అలాగే ఇంగ్లాండ్ ఉమెన్స్ మ్యాచ్ అయితే ఉంది. అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టీం ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ క్రియేట్ టీమ్ అని ఉంది కదా, క్రియేట్ టీమ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీపర్స్, బ్యాటర్స్, ఆల్రౌండర్స్, బౌలర్స్ ఈ విధంగా ఉంటారు. సో ఇందులో 22 మెంబర్స్లో మనం 11 మందిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో 11 మందిని ఏ విధంగా అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డ్రీమ్11 మెథడ్ వచ్చేసి 10:1. సో ఒక టీం నుంచి 10 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఒక టీం నుంచి ఒకళ్ళు. ఆ విధంగా మనకి 10:1 అంటే మనం ఏ విధంగా టీంని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డ్రీమ్11 ఇచ్చింది 10:1 మెథడ్. సో ఎలాగైనా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కీపర్స్ ఇద్దరిని. సో ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్రౌండర్స్ ముగ్గురిని, అలాగే బౌలర్స్ నుంచి ముగ్గురిని. సో ఈ విధంగా 11 మంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 11 మందిని మీరు ఎలాగైనా 22 మెంబర్స్లో మీకు ఎవరైతే నమ్మకం ఉంటుందో, ఎవరైతే ఈరోజు పర్ఫార్మెన్స్ చేస్తారనుకుంటారో మీరు అలాంటి ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీ. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కెప్టెన్, వైస్ కెప్టెన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే 100% పర్ఫార్మెన్స్ చేస్తారు, వీళ్ళు ఈరోజు క్లిక్ అవుతారు. సో కెప్టెన్, వైస్ కెప్టెన్ పిక్ అనేది చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ వచ్చేది కెప్టెన్, వైస్ కెప్టెన్ నుంచే కాబట్టి సో చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనం తీసుకున్న 11 మంది ప్లేయర్లు కూడా ఆడితే కనుక మన కెప్టెన్, వైస్ కెప్టెన్ కాకుండా మనం తీసుకున్న కెప్టెన్, వైస్ కెప్టెన్ కాకుండా మిగతా 9 ప్లేయర్స్ ఉంటారు కదా, మొత్తం 11 మంది. సో వాళ్ళందరూ కూడా కంపల్సరీ పర్ఫార్మెన్స్ చేసి, అలాగే కెప్టెన్, వైస్ కెప్టెన్ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే కనుక మన టీం అనేది మంచి ర్యాంకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ కొడితే మన టీం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ మీకు ఏ టీం అయినా మనం ఏ ఎంట్రీ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ బై 49 గ్రాండ్ లీగ్ ఉంది కదా, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. సో మనం పేమెంట్ అయితే చేసుకోవాలనుకుంటే కనుక మన వాలెట్లో డబ్బులు ఉండాలి కదా. సో వాలెట్లోకి వెళ్ళి ఇక్కడ లొకేషన్ ప్రాబ్లం వచ్చింది కదా. సో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది లొకేషన్ సంబంధించింది. ఆ వీడియో అయితే చూడండి, మీకు కంప్లీట్గా ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా లొకేషన్ది మీకు క్లియర్ అవుతుంది. సో వాలెట్లోకి వెళ్ళి ఆల్రెడీ నా వాలెట్లో 100 రూపీస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ ఏ ఎంట్రీ కావాలన్నా వేసుకోవచ్చు. సో అదే ఇక్కడ మెగా కాంటెస్ట్ ఉంది కదా, మెగా కాంటెస్ట్ అంటే ఇక్కడ గ్రాండ్ లీగ్ అని అర్థం. అలాగే కిందికి వెళ్తే మనకి చాలా ఎంట్రీస్ ఉంటాయి, స్మాల్ ఎంట్రీస్. ఇక్కడ 1500 మంది ఎంట్రీస్ అయితే ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 20 రూపీస్ ఇది ఎంట్రీ, స్టార్టింగ్ ఎంట్రీ వచ్చి 20 రూపీస్. ఇక్కడ 1500 మంది జాయిన్ అవుతారు. సో ఇక్కడ మనకి 1వ ర్యాంక్ నుంచి 315వ ర్యాంక్, ఏ ర్యాంక్ వచ్చినా సరే ఇక్కడ 80 రూపాయలు అయితే వస్తుంది. సో ఈ విధంగా స్మాల్ ఎంట్రీస్ ఉంటాయి, అలాగే 4 ఎంట్రీస్ ఉంటాయి. ఇక్కడ 4 ఎంట్రీస్ చూసారా, ఇక్కడ 19 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వస్తే కనుక 66 రూపాయలు వస్తుంది. సో ఆ విధంగా స్మాల్ ఎంట్రీస్ చాలా ఉంటాయి. ఇంకా ఎక్కువ పేమెంట్లు కూడా మనకి వేసుకోవాలంటే చాలా పేమెంట్లు, పెద్ద పేమెంట్లు వేసుకోవాలన్నా ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారా 14 మంది జాయిన్ అవుతారు, ఇక్కడ 12 మంది. సో అలాగే ఇక్కడ 3 మెంబర్స్ జాయిన్ అవుతారు. 25,000 ఎంట్రీ, 3 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ ప్రైజ్ వస్తే కనుక ఇక్కడ మనకి 67,500. సో ఇక్కడ చాలా ఎంట్రీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి
డ్రీమ్ 11లో 3 ఎంట్రీస్ అయితే ఉంటాయి. ఒకటి గ్రాండ్ లీగ్, అలాగే ఒకటి స్మాల్ లీగ్, నెక్స్ట్ వచ్చేసి హెడ్ టు హెడ్. హెడ్ టు హెడ్ కూడా మనకి 100% విన్నింగ్ అనేది ఉంటుంది. సో హెడ్ టు హెడ్ అనేది మన టీము, మన అపోనెంట్ టీమే కాబట్టి, సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే హెడ్ టు హెడ్ ఆడుకోండి. లేదు మాకు బాగా డ్రీమ్ 11లో ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకున్న వాళ్ళైతే గ్రాండ్ లీగ్లో ఎక్కువ టీమ్స్ పెట్టుకొని ఆడుకోండి. లేదు అనుకుంటే ఇంకా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే స్మాల్ లీగ్స్ కూడా ఆడుకోండి. సో స్మాల్ లీగ్స్ ఎందుకు అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, విన్నింగ్ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో గ్రాండ్ లీగ్లో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అది చూసుకోండి, ఎవరికి ఎంట్రీస్ కావాలంటే ఆ ఎంట్రీస్ వేసుకున్న తర్వాత అలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మై మ్యాచెస్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్కమింగ్ మ్యాచ్ అంటే మనం ఆల్రెడీ ఒక మ్యాచ్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో లైవ్ స్టార్ట్ అయిన తర్వాత లైవ్ ఇక్కడైతే మన పాయింట్స్ అదే మనం తీసుకున్న 11 మంది ప్లేయర్లు ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేవి చూసుకోవాలంటే ఇక్కడ లైవ్లోకి వెళ్తే లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి పాయింట్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం రీసెంట్ విన్నింగ్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎంత పేమెంట్ వచ్చిందనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి రివార్డ్స్ అనేది ఇక్కడ డ్రీమ్ కాయిన్స్ బ్యాలెన్స్ అని ఉంది కదా. సో డ్రీమ్ కాయిన్స్ బ్యాలెన్స్ ఏ విధంగా వస్తుందంటే మనకి ఇక్కడ గిఫ్ట్ బాక్స్ ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తే మనకి వీక్లీ వన్స్ మనకి ఇక్కడ డ్రీమ్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో వీక్లీ వన్స్ వస్తాయి మనకి గిఫ్ట్ బాక్సులు చూసుకోండి. సో మన మ్యాచ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక టీం పెట్టాం కదా, ఆ టీంకు ఒకవేళ విన్నింగ్ జోన్లో వచ్చిన మ్యాచ్ విన్ అయిన ఒక మంచి ర్యాంక్ వచ్చినా సరే మనకి ఇక్కడ డ్రీమ్ కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ డ్రీమ్ కాయిన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద చూడండి, ఇక్కడ 50% డిస్కౌంట్ పాస్ అని ఉంది కదా, ఇక్కడ 200 కాయిన్స్, ఇక్కడ నా దాంట్లో 145 కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 200 కాయిన్స్ ఉంటే కనుక నా వాలెట్లో అమౌంట్ ఎమర్జెన్సీలో మనకి ఈ డ్రీమ్ కాయిన్స్ అనేవి యూజ్ చేసుకొని మనం ఎంట్రీస్ అయితే వేసుకోవచ్చు. సో ఇక్కడ 200 కాయిన్స్ పర్చేస్ చేసుకుంటే మనకి 50% డిస్కౌంట్ వస్తుంది, 10 రూపీస్ మన వాలెట్లో యాడ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ 500 పర్చేస్ చేస్తే ఇక్కడ 25 రూపీస్ మన వాలెట్లో యాడ్ అవుతుంది. సో ఆ విధంగా అమౌంట్ లేనప్పుడు మనకి ఈ డ్రీమ్ కాయిన్స్ యూజ్ చేసుకొని మనం ఎంట్రీస్ అయితే వేసుకోవచ్చు. ఇది కూడా చూసుకోండి. సో ఇక్కడ మనకి చార్ట్ కూడా 24/7 మనకి కస్టమర్ సర్వీస్ ఉంటుంది. అలాగే విన్నర్స్లోకి వెళ్తే మనకి రీసెంట్ టాప్ విన్నర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ ఉంటాయి కదా గ్రాండ్ లీగ్లో, అవన్నీ కూడా ప్రతి మ్యాచ్ అప్డేట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో విన్నర్స్ ఎవరు, ఏ మ్యాచ్కి సంబంధించి ప్రతి మ్యాచ్కి సంబంధించిన విన్నర్స్, టాప్ విన్నర్స్ ఉంటారు, ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ దగ్గర క్లియర్గా అర్థమైంది కదా యాప్కి సంబంధించిన కంప్లీట్ బేసిక్స్. సో దీంట్లో ఏమైనా డౌట్స్ వస్తే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకు 100% రిప్లై ఇస్తాను. అలాగే ఇంకా ఎవరికైతే మన ఛానల్ నేమ్ తెలీదో యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి సాంబా క్రికెట్ ప్రెడిక్షన్ కొడితే నా ఛానల్ నేమ్ వస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను క్లియర్గా. సాంబా క్రికెట్ ప్రెడిక్షన్ కొడితే నా ఛానల్ నేమ్ వస్తుంది. సో అది క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేసు. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అయిన తర్వాత నా వీడియోస్ రెగ్యులర్గా చూసుకోవచ్చు మీరు. సో నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతే కనుక మీకు కంపల్సరీగా మంచి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా మీకు 100% నేను ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సో నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ అలా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలాగే ఈ వీడియోకి సంబంధించిన డ్రీమ్ 11 యాప్ యొక్క లింకు నా యూట్యూబ్ ఛానల్ కింద, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అందులోకి వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకా నా యొక్క డ్రీమ్ 11 యాప్ కూడా ఎవరికైనా కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ సాంబా ప్రెడిక్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇక్కడ 24 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, 24 సబ్స్క్రైబర్స్ మీరు. నాది రీసెంట్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ టెలిగ్రామ్ కూడా. నా విన్నింగ్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఐపీఎల్కి కంబ్యాక్ అవ్వడం జరుగుతుంది. సో ఐపీఎల్కి కూడా ప్రతి మ్యాచ్ ఫ్రీగా ఫ్యాంటసీ టీమ్స్ అలాగే విన్నింగ్ మ్యాచ్ ప్రెడిక్షన్ కూడా చెప్పడం జరుగుతుంది ఆఫ్టర్ టాస్. సో డెఫినెట్గా నా ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో మీకు మంచి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దాకా అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను యాప్కి సంబంధించిన బేసిక్స్. సో నెక్స్ట్ నేను గ్రాండ్ లీగ్లో విన్ అవ్వాలంటే ఎలాంటి బేసిక్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. ఇక్కడ దాకా అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా.